హాయ్ అండి. బిగినర్స్కి బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఈ ఒక్క వీడియో చూసి అన్ని సైజెస్ బ్లౌజెస్ అన్నీ కుట్టచ్చు అనమాట. ఎందుకంటే ఏ సైజ్కి ఏ ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. మిషన్ అంటే ఏంటి, కట్టింగ్ అంటే ఏంటి తెలియని వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఇంకా లైనింగ్ని అయితే ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటేనే మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ అంచునైతే తీసుకున్నాను. అందుకోసం అనేసి సమానంగా నేనైతే కట్ చేయట్లేదు, ఎందుకంటే సమానంగానే ఉంటుంది కాబట్టి. ఇంకా అంటే మీరైతే ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఇలా అంచు తీసుకుంటే కట్ చేయని అవసరం లేదు. ఏది రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఎట్లా పెట్టుకోవాలి అనడం కోసం ఇక్కడనైతే మీకు చెప్తున్నాను. అర్థమవుతుంది కదా. ఫోల్డింగ్స్ అయితే మనకి అపోజిట్ అంటే మన సైడే ఉండాలన్నమాట. అపోజిట్ అంటే రివర్స్ అయిపోతుంది కదా. ఇంకా ఇప్పుడైతే నడుము కొలతని మెజర్ చేసుకోండి. హుక్కుల పట్టీని కొలుచుకోవాలి, కాజల పట్టీని తీసేయాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, హుక్కుల పట్టీని వదిలేయాలి, హుక్కుల పట్టీని కొలుచుకోవాలి, కాజల పట్టీని వదిలేయాలన్నమాట. ఎందుకంటే కాజల పట్టీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 33 ఇంచులు అంటే 32.5 ఉంది, 33 తీసుకుంటున్నాను. మళ్ళీ పావించు అరించు అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకే 33 తీసుకుంటున్నా. 33ని మనం 4 భాగాలు చేయాలన్నమాట. 4 భాగాలు చేస్తే నాకు ఎంత వచ్చిందో చూడండి. నాకైతే 8.5 ఇంచులు వచ్చింది, అంటే 8.25 వచ్చిందనమాట. దీన్ని కూడా నోట్ చేసుకున్నాను. ఆల్రెడీ పెద్ద సైజ్ బ్లౌజ్, మీడియం సైజ్ బ్లౌజ్, లార్జ్ సైజ్ బ్లౌజ్ కూడా నేను చెప్పిన ఏంటి అనేది. 30 కంటే కిందికి ఉంటే స్మాల్ సైజ్, 30 కంటే ఎక్కువ ఉంటే మీడియం సైజ్, అదే 40 కంటే ఎక్కువ ఉంటే లార్జ్ సైజ్ అనమాట. ఇది మనకి 33 కాబట్టి మీడియం సైజ్, అంటే ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. 30 కిందకు ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇవన్నీ ఒక పేపర్లో నోట్ చేసుకోండి. పదే బ్లౌజ్ మీద కొలుచుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా వెస్ట్ అయితే 33/4 అనమాట. 4 చేస్తే నాకు 8.5 వచ్చింది కదా, అదే నోట్ చేసుకున్నా. బ్లౌజ్ లెంత్ అయితే 14 ఇంచెస్. నెక్ అండ్ షోల్డర్ అయితే 5.5 పెట్టుకోండి. 30 కంటే ఎబో ఉంటే 5.5 పెట్టుకోండి. 30 కంటే కిందికి ఉంటే 5 పెట్టుకోండి. అదే 38, 39 అట్లా ఉన్నాయనుకోండి 6 పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది బ్లౌజ్. దాని తర్వాత ఇంకా చెస్ట్ మెజర్ చేసుకోవడం అనమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అట్లనే మిస్టేక్ కూడా చేస్తారు చెస్ట్ ఎట్లా కొలుచుకోవాలనేసి. ఇంకా మనకి ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ మాత్రం అస్సలు కొలవద్దు, ఎందుకంటే నెక్ భుజాలు జారిపోయి ఎక్కువ వస్తుంది. నేను మీకు చూపిస్తాను ఎలా కొలవద్దు అనేది. ఇదైతే అస్సలు కొలవకండి, ఎందుకంటే మీరు మళ్ళీ మిస్టేక్ చేస్తారని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇట్లా మాత్రం కొలవకండి. మనకి కింద టక్స్ కనిపిస్తున్నాయి కదా, అదే డాట్స్, ఆ డాట్స్ దగ్గర టేప్ పెట్టి కొలవండి. అప్పుడు బ్లౌజ్ని లాగకూడదు, అట్లనే అంటే వదిలేయకూడదు, నార్మల్గా పెట్టి కొలవాలన్నమాట. నాకు 18.5 వచ్చిందనమాట. ఈ 18.5ని బై 2 చేస్తే నాకు ఎంత వచ్చింది, 9.5 ఇంచులు అనమాట. సో మనకి ఈజీ మెథడ్ చెప్తాను. ఎవరికైనా చెస్ట్ సైజ్ అస్సలకే తెలియట్లేదు అని అనుకుంటే, ఇప్పుడు నాకు వెస్ట్ సైజు 8.5 ఇంచులు వచ్చింది కదా, దానికి +1 యాడ్ చేయండి, 9.5 ఇంచులు. ఇక నేను 4 పెట్టుకొని పోయి 2 పెట్టుకున్నా, 9.5 ఇంచులు అనమాట. +1 యాడ్ చేస్తే ఇన్ కేస్ చెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకొక 1.5 ఇంచ్ యాడ్ చేయండి. అంటే చెస్ట్ తక్కువ ఉంటే నార్మల్గా అయితే 1 ఇంచ్ యాడ్ చేయాలి. చెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ సైజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5, చిన్న సైజ్ బ్లౌజ్లు అయితే అంటే 30+ ఉన్నాయి కూడా 1 యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తున్నాను, అదే మీకు నోట్ చేస్తున్నాను అనమాట. వెస్ట్ +1 యాడ్ చేస్తే చిన్న సైజ్ బ్లౌజ్కి చెస్ట్ వచ్చేస్తుంది. అట్నే 30+ ఉన్న వాళ్ళకి కూడా 1 యాడ్ చేయండి. ఇన్ కేస్ 38, 39 అట్లా వాళ్ళకేమో 1.5 ఇంచులు అయితే 1.5 ఇంచులు అయితే యాడ్ చేయండి. మీకు అర్థమైతే అని అనుకుంటానా, లేకపోతే షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను. ఒక్కొక్క టాపిక్ పైన లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కదా. ఇంకా ఈ నోట్ చేసుకున్నవన్నిటిని కూడా బ్లౌజ్ మీద మార్క్ చేసుకోవాలన్నమాట. చాలా లెంతీ అయిపోతుంది వీడియో, ఎందుకంటే డీటెయిల్గా చెప్పాలి కదా ఒక్కొక్క పాయింట్. మళ్ళీ మీరు ఏ వీడియో కూడా చూడనవసరం లేదు, ఈ ఒక్క వీడియో చూస్తే ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పొడుగు 14 వచ్చిందనమాట. 14ని మార్క్ చేసుకుంటున్నాను. అట్లనే ఒక 1 ఇంచ్ పైకి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పైన కింద ఖర్చులు ఉంటాయి కదా, అదనమాట. నాకు 13.5 ఉంటే నేను 14 ఇంచులకి కింద ఖర్చులకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులు యాడ్ చేసుకున్నా. అట్లనే ఇంకొక 6 ఇంచు పైన ఖర్చుల కోసం ఉంచుకున్నాను అనమాట.
అంటే మొత్తం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ యాడ్ చేయాలి బ్లౌజ్ పొడవుకి. ఇంకా మార్క్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ పేపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకి వెస్ట్ వచ్చేసింది, లెంత్ కూడా మార్క్ చేసుకున్నాము. ఇంకా వెస్ట్ అయితే మార్క్ చేసుకోండి. 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే బ్యాక్ డాట్స్ అనమాట. వెస్ట్ యాడ్ చేసిన తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు యాడ్ చేసి బ్యాక్ డాట్స్ అనేవి మర్చిపోతారు. అస్సలు మర్చిపోకండి, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనేసి. సో ఇంకా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ నేను 5.5 మెజర్ చేసుకున్నాను కదా నెక్ అండ్ షోల్డర్కి. ఈ పట్టిక కావాలనుకుంటే చార్ట్ కూడా లాంగ్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. 3 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను, అట్లనే 2.5 ఇంచులు నెక్కు పెట్టుకున్నాను. చిన్న సైజ్ అయితే 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే బ్యాక్ అనేవి భుజాలు జారిపోతాయి. ఇంకా ఆమ్ హోల్ అయితే అన్నిటికీ 30+ ఉన్నవన్నిటికీ 6 పెట్టుకోండి. 30 కిందికి ఉంటే 5.5 పెట్టుకోండి. నేనైతే 6 అందాదా పెట్టుకున్నాను. ఇప్పుడు 6 పెట్టుకున్న తర్వాత చెస్ట్ని మార్క్ చేసుకోండి. 9.5 ఇంచులు కదా, 9.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం కొంచెం అయితే పెట్టుకోండి. నా ఒళ్ళో మా బాబు ఉన్నాడనమాట, అసలు మార్కింగ్ కూడా చేయనివ్వట్లేదు. అయినా కూడా కష్టపడి వీడియో చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆమ్ హోల్ డౌన్లో ఈ కార్నర్లో పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.25 పెట్టుకోవాలన్నమాట, అంటే 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ రాస్తున్నాను, మార్కర్ నెక్స్ట్ టైం చేంజ్ చేస్తాను, ఎందుకంటే నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. పెట్టుకొని కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ అయితే తీసుకోండి. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు చంక డౌన్ అనేది కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మాత్రమే కొలుచుకోవాలన్నమాట. ఖర్చులతో కొలుచుకుంటే ఖర్చులతో పెట్టుకోవాలి. ఖర్చులు లేకుండా మనం నార్మల్గా కుట్టు నుంచి కుట్టు వరకు పెట్టుకుంటే అక్కడి వరకే పెట్టుకోవాలన్నమాట. నాకు ఇది 8.5 ఇంచులు వచ్చింది. ఒక మంచి టిప్ చెప్తా, మనకి వెస్ట్లో 8.5 ఇంచులు వచ్చింది కదా, చంక డౌన్ కూడా 8.5 ఇంచులే వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి అంతే వస్తుంది అనమాట. ఇది మంచి టిప్. ఇంకా చాలా వరకు చంక డౌన్ కొలుచుకోవడం రాకపోతే ఇదే యాడ్ చేసుకోండి. నాకు ఇప్పుడు చూడండి 8 ఖర్చులు తీసేసిన, నేను కొలిచేటప్పుడు కూడా ఖర్చులు పెట్టుకోలేదు, అయినా కూడా నాకు 9 ఇంచులు వచ్చింది. అందుకనేసి ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. పైకి పెట్టుకున్న 5 అంటే పావు తక్కువ 6 ఇంచులకు పెట్టుకున్నా. ఇప్పుడు డ్రా చేసుకుందాము, కరెక్ట్ వస్తుందో రాదో ఒకసారి ట్రై చేయాలి. ఆమ్ డౌన్ అనేది పర్టికులర్గా చూసుకోవాలన్నమాట. మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ, ఇలా చెక్ చేస్తూ మెజర్ చేసుకోవాలి. నేను చూడండి ఖర్చులు తీసేసిన, కొలుచుకునేటప్పుడు కూడా ఖర్చులు తీసేసే కొలుచుకున్నా. చూడండి 8.5 ఇంచులు అయితే వచ్చింది, అంటే ఇది పర్టికులర్గా సెట్ అయిపోయింది అనమాట. మనం దీన్ని మెజర్ చేసుకునే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్లౌజ్ని ముట్టుకోకూడదు అనమాట, ఎందుకంటే బ్యాక్ పార్ట్న మనం హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కాబట్టి దీన్ని బట్టే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ డీప్ చూడండి, నాకు 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు మెజర్ చేసుకొని ఇంకొక 6 ఇంచు మందం ఖర్చుల కోసం పెట్టుకున్నాను అనమాట. తర్వాత పైన మనం 2.5 పెట్టుకున్నాం కదా, కింద మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ రౌండ్ అనేది షేప్ మంచిగా వస్తుంది. అట్లయితే పైన ఎంత పెట్టుకున్నామో కింద అంత పెట్టుకున్నాం అనుకోండి, షేప్ అనేది అస్సలు బాగుండదు. ఇలా పెట్టుకొని కర్వ్ స్కేల్తో కర్వ్ తీసుకోండి. నెక్ రౌండ్ అనేది ఈజీగా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ మనకు వచ్చాయా లేదా. బ్యాక్ డాట్స్, ఖర్చుల కోసం ఎంత ఉంచుకున్నాము, ఆమ్ రౌండ్, బ్యాక్ నెక్, షోల్డర్స్, ఇవన్నీ. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. 9 కంటే కిందికి ఉన్నాయనుకోండి ఇవన్నీ డీప్ నెక్ బ్లౌజులు అనమాట. 9 కంటే పైకి ఉన్నాయనుకోండి ఇవన్నీ హై నెక్ బ్లౌజులు అనమాట. ఈ హై నెక్ బ్లౌజులు ఎక్కువ మన మమ్మీ వాళ్ళు, మన నానమ్మ వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ. మనం కొంచెం డీప్ నెక్ వేస్తాం కదా, ఇదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ సైడ్ నెక్ కూడా నేను ఇక్కడనే డ్రా చేసుకుంటాను. అన్ని సైజులకి 6 నుంచి 6.5 మధ్యలోనే ఉంటాయండి. ఇంకా మరీ కొంతమంది చాలా డీప్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి 7 పెట్టుకోండి. వాళ్ళ డీప్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ కొలుస్తున్నాను. ఇలా కర్వులా అయినా మనం నెక్ డీప్ కొలుచుకోవచ్చు, ఇలా పొడవుగా అంటే స్ట్రేట్గా అయినా మనం నెక్ డీప్ని కొలుచుకోవచ్చు అనమాట. నాకు 6.5 వచ్చింది, కొంచెం డీప్ అయిందే అని చెప్పారు, అందుకోసం అనేసి 6 ఇంచులు పెట్టుకున్నాను.
ఎందుకంటే మనం దీన్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. నాకు ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కట్ చేసుకోవడమే అన్నమాట. వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది, అయినా కూడా చూడండి, ఎందుకంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. ఒక్క వీడియో చూసి మీరు బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు, ఇంకా ఏ వీడియో చూడకుండా. ఇంకా మనం నెక్, షోల్డరు, డాట్స్ ఇవన్నిటికడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి చెస్ట్ మార్కింగ్ దగ్గర. ఇంకా డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉంది కదా, నేనైతే 3.5 ఇంచులు పెట్టుకున్నా. డీప్ అయితే 4 ఇంచులు ఉన్నది, 3.5 ఇంచులు పెట్టుకున్నా. ఈ డాట్ వెడల్పు అస్సలు తగ్గకూడదు, తగ్గితే కనుక మనకి వెనకాల బ్లౌజ్ అనేది నిక్కుతుంది కదా, ఇట్లా పైకి లేస్తుంది కదా, అట్లా లేస్తుంది అనమాట. ఇంకా కింది వైపు కూడా ఇట్లా డాట్ అయితే మార్క్ చేసుకున్నా.